ఆత్మమిత్రులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ఇక్కడ నేను మీతో షేర్ చేసుకోబోతున్నటువంటి ఈ చిన్న కాన్సెప్ట్ ఈ నెలలో అంటే మార్చి నెలలో పౌర్ణమి రోజున జరిగిన యోగ వాసిష్టం అనే అంశంలో ఒక చిన్న భాగము. మనలో చాలామందికి యోగ వాసిష్టం తాలూకా విశిష్టత అంటే ఏమిటో తెలియని వారి కోసమే ఈ వీడియోని ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇక మీదట రాబోయే కొన్ని నెలల పాటు ప్రతి పౌర్ణమి రోజున యోగ వాసిష్టాన్ని ఒక సజ్జన సాంగత్యం మాదిరిగా చేస్తూ పౌర్ణమి రోజు ధ్యానంతో ఈ యోగ వాసిష్టాన్ని చర్చించడం జరుగుతుంది. ఎవరైనా యోగ వాసిష్టం గురించి తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాస ఉన్నవారు, అలాగే ఈ యోగ వాసిష్ట గ్రంథంలో తెలుపబడినటువంటి జ్ఞానాన్ని తన నిత్య జీవితంలో తన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా చేసుకోవాలనుకునే వారందరికీ ఇదే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. రానున్న పౌర్ణమి రోజులలో ధ్యానము యోగ వాసిష్టం యొక్క జ్ఞాన చర్చ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా ఎన్రోల్ కాగలుగుతారు. వచ్చే నెలకు కూడా ఇక్కడ నేను లింక్ షేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ కమ్యూనిటీ అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేశాను. ఎప్పటికప్పుడు వచ్చే ఆ న్యూ లింక్స్ని, కొత్త లింక్స్ని ఆ వాట్సాప్ కమ్యూనిటీలో అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లిజనింగ్. ఈ పుస్తకము 6 ప్రకరణాలు లేదా విభాగాలు ఉన్నాయి. చెప్పినట్లు శ్రీరాముడికి వశిష్ఠుల వారు దీన్ని బోధించినప్పుడు మొత్తం 62 రోజులు బోధించారు కదా. సో 62 రోజులు అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం కాదది. కాకపోతే అతను ఆ కర్మలో ఉంటూనే మోక్షం కోసం, కర్మలు చేస్తూనే నువ్వు మోక్షం కోసం ఎలా వెళ్ళగలవు అని వివరిస్తూ 6 భాగాలుగా దీన్ని వివరించటం జరిగిందనమాట. ఇందులో శ్లోకాలు మాదిరిగానే చెప్తారు, కానీ ప్రతి శ్లోకము ఒక కథలో ఒక స్టేట్మెంట్ అనమాట. రైట్, ఐ షో యూ దట్ ఆల్సో. రైట్, సో ఫస్ట్ ఆయన చెప్పడం చాప్టర్ 1 అని చెప్పుకోవచ్చు, డిటాచ్మెంట్. ఇందులో మొత్తం 1500 శ్లోకాలు ఉంటాయి. అంటే నిరాసక్తత, ఎందుకు అతను ఉన్నదే డిటాచ్మెంట్ లో ఉన్నారు శ్రీరాముల వారు, అందుకు డిటాచ్మెంట్ తో మొదలు పెట్టారు. ఈ డిటాచ్మెంట్ అనేటువంటి ఈ గ్రంథంలో మొత్తం 1500 శ్లోకాలు ఉంటాయి. మనం 1500 శ్లోకాలను నేర్చుకోవడం కాదు, వింటాం. తర్వాత లాంగింగ్ ఫర్ లిబరేషన్ అని అంటారు. లాంగింగ్ ఫర్ లిబరేషన్, ముక్తి కోసం కోరిక. రైట్, ముముక్షు ప్రకరణ అని అంటారు అనమాట దీన్ని. మొదటి దాన్ని వైరాగ్య ప్రకరణ అంటే, రెండవ దాన్ని ముముక్షు ప్రకరణ అని అంటారు. ముక్తి కోసము కోరిక ఉన్నవాడి తాలూకా మానసిక స్థితి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పొందొచ్చు అని కథల రూపంలో చెప్పారు. సో ఇందులో 1000 శ్లోకాలు ఉంటాయి అనమాట. అలాగే ఉత్పత్తి ప్రకరణ అంటే క్రియేషన్. ముక్తి కోసము తపించేవాడు తన జీవితాన్ని ఎలా జీవించాలో తెలిసిన వాడై ఉంటాడు. అలాంటి వ్యక్తి కర్మలో కూడా డిటాచ్డ్ గా ఉంటాడనమాట. కర్మలో కూడా డిటాచ్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి దేనినైనా సృజించగలిగేటువంటి ఆత్మస్థితిని, సంకల్ప శక్తిని కలిగి ఉన్నవాడు అని అర్థం. రైట్, భగవద్గీతలో నువ్వు చేసే కర్మల పట్ల నీకు ఎలాంటి అధికారం లేదు, ఫలాపేక్ష వద్దు అని అంటారు. అదే అక్కడ సింగిల్ పాయింట్ లో చెప్పారు, ఇక్కడ 7000 శ్లోకాలలో చెప్తారనమాట. దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ భగవద్గీత అండ్ యోగ వాసిష్టం. అందులో సింగిల్ పాయింట్, గన్ షాట్ అంతే. కానీ నువ్వు మరి ఇక్కడ క్రియేషన్, ఆ క్రియేటివ్ పవర్, ఆ క్రియేటర్ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలో రకరకాల శ్లోకాలలో రకరకాల ఎగ్జాంపుల్స్ తో చెప్తారనమాట. చూడండి ఎంత సింప్లిఫైడ్ గా వశిష్ఠుల వారు ఆ చిన్న పిల్లడు అయిన 16 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి అర్థమయ్యే విధంగా కథలలో చెప్తారనమాట. ఓకే, తర్వాత స్థితి ప్రకరణ, ఎగ్జిస్టెన్సీ. ఒకవేళ నువ్వు క్రియేషన్ చేసుకున్నావు అనుకో, రైట్, క్రియేషన్ చేసుకున్న తర్వాత ఆ క్రియేటర్ స్థితిలో నువ్వు చేసిన క్రియేషన్ ని అనుభూతి చెందుతూ ఎలా ఉండాలి, అలా ఉండటం వలన నీకు మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది, నువ్వు జీవన్ముక్తుడివి ఎలా అవ్వచ్చు అన్నది వివరిస్తూ ఇంకొక 3000 శ్లోకాలలో ప్రస్తావిస్తారనమాట. తర్వాత ఉపశాంతి ప్రకరణ అంటే రద్దు లేదా ప్రశాంతతపై. ఉపశాంతి అని అంటే ఇక్కడ ఎప్పుడైతే నువ్వు నీ ఎగ్జిస్టెన్సీలో విలీనమైపోయావో ఇంకా నువ్వు చేయడానికి ఏముంది, యూ హ్యావ్ ఎవ్రీ పవర్ టు క్రియేట్ యువర్ లైఫ్. సో బీ కామ్, నిశ్శబ్దంగా ఉండు. ఆ నిశ్శబ్దం నుంచే మోక్షానికి వెళ్లే మార్గాలు ఏర్పడతాయి అని చెప్తూ ఉపశాంతి ప్రకరణలో
5000 శ్లోకాలుగా చెప్పారు. ఇకపోతే నిర్వాణ ప్రకరణ, మిగతా అన్ని ప్రకరణల కన్నా లిబరేషన్, విముక్తిపై అన్నమాట. నిర్వాణ ప్రకరణ 14,500 శ్లోకాలు ఉన్నాయి కదా. అంటే నువ్వు ఇప్పటి వరకు విన్నదంతా ఒక ఎత్తు అయితే కేవలం లిబరేషన్ ఒక్కటే ఒక ఎత్తు అనమాట. సో ఇందులో ఈ లిబరేషన్ లో కాస్త కాంప్లికేటెడ్ గా డైరెక్ట్ గన్ షాట్ పాయింట్స్ తో, ఇంకా కథలు లేవు బికాస్ నీకు అన్ని కథలు చెప్పాను, అవన్నీ నీకు ఒక అనాలిసిస్ ని, ఒక ఆత్మస్థితిని తీసుకొచ్చే. ఇప్పుడు నీకు గన్ షాట్ పాయింట్స్ తో హౌ టు లీడ్ యువర్ సోల్ టు లిబరేషన్, ని ఆత్మను మోక్షం వైపు ఎలా తీసుకువెళ్ళాలని చెప్పటమే నా పని అంటూ ఈ 14,500 శ్లోకాలలో ఆయన లిబరేషన్ గురించి చెప్పారనమాట. ఐ విష్ యూ రిమెంబర్ దీస్ సీక్వెన్స్, రైట్? డిటాచ్మెంట్ లో ఉన్నారు కాబట్టి, బికాస్ ఈ సీక్వెన్స్ మనకు అర్థమైనప్పుడు మనం ఏం వింటున్నాం, ఏ స్థాయిలో ఉండి వింటున్నాం. మనకి ఇక్కడ ఈ స్థాయిలో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఈ 1500 శ్లోకాలు పూర్తయ్యే లోపల డిటాచ్మెంట్ లో ఎక్కడైనా నేను మిస్ చేస్తున్నాను అనుకోండి, అర్థం కాలేదనుకోండి, అంటే నాలో డిటాచ్మెంట్ ఎక్కడో లోపిస్తుంది అని అర్థం. ఓకే, డిటాచ్మెంట్ లో ఉండటం ఎలాగా, అలాగే లిబరేషన్, డిటాచ్మెంట్ లో ఉంటూనే కర్మలు చేస్తూనే ముక్తి కోసం ఎలా నువ్వు నీ కర్మలు చేయాలి, ఆ కర్మలు చేస్తున్నప్పుడు నువ్వు క్రియేటివ్ పవర్ ని, ఒక క్రియేటివ్ స్థాయికి ఎలా వెళ్తావు, క్రియేషన్ చేసిన తర్వాత నీ క్రియేషన్ లో నువ్వు ఎలా కొనసాగగలవు. నువ్వు కొనసాగేవే అనుకో, ఇంకేముందు నువ్వు క్రియేట్ చేయడానికి, నిశ్శబ్దంగా ఉండు. ఆ నిశ్శబ్దాన్ని ఎలా ఉండగలవు. 6వది, ఈ నిశ్శబ్ద స్థితి నుంచే మోక్ష స్థితి, నీకు ముక్తి, మోక్షము, లిబరేషన్ వస్తుంది అని చెప్తూ ఈ 6 భాగాలుగా ఒక్కొక్క దాంట్లో ఇక్కడ చెప్పినటువంటి శ్లోకాలను ప్రస్తావిస్తూ చెప్పడం జరిగిందనమాట. చాప్టర్ 1, వీఆర్ ల్యాండింగ్ ఆన్ టు చాప్టర్ 1 ఆన్ డిటాచ్మెంట్, రైట్? లెట్ మీ